మీ ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా మీకు స్తోత్రాలయ్యా. ఓ కృప కలిగిన తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి స్తోత్రాలు, ఈ పునరుద్ధానమును బట్టి స్తోత్రాలు నా ప్రభు. అయ్యా కూడి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నా ప్రభు. అయ్యా వందనాలు. మహిమ మహిమ మహిమ. నోరు తెరిచి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటాం. చక్కగా నిలువు మోకాలు వేయగలిగిన వారు వేయండి. ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటే కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు. నిమిషం అందరం ప్రార్థన చేసుకుంటాం. నాతో మాట్లాడాలి. ఎండిపోయిన ఎందరిలో జీవం నింపింది ఈ మాట నాయన. ఎండిపోయిన స్థితిలో ఉన్నా, నా పరిస్థితులన్నీ ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాను, జీవం లేని వారిగా ఉంటున్నాను. ఒక్కసారి నాపై మీ దృష్టి మీద పడ్డదయ్యా. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకను ఎక్కువగా వేయగలిగితే ప్రభు ఆగిపోగలడు. ప్రభు నిన్ను దాటిపోలేడు. ఆయన నువ్వు కేక వేయగలిగితే నీ కేక ఆయన మదిలో మెలుగునట్లుగా, ఆయన దృష్టిని ఆకర్షించినట్లుగా నీ కేక ఆయనను ఆపివేయగలుగుతుంది. నీకు దాటిపోని దేవుడు ఆయన. ఈ ఫోటోను ఆ నిర్ణయంతో ఆ సమర్పణతో ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం ప్రభు నాతో మాట్లాడేయా అంటే ఒక్క నిమిషం. ఎవరు వ్యక్తిగత